నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరు చూడకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రిక్వెస్టెడ్గా అడుగుతున్నా. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ ఊరు సైడ్ ఎలా చేస్తారో నాకు తెలీదు, మా గోదావరి జిల్లాలో చాలా బాగా చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను రాయలసీమలో వినాయక చవితిని చూడబోతున్నాను అనమాట. ఇప్పటి వరకు ఏ వినాయక చవితికి లేదనుకుంటా, ఉన్నాను లేదా గుర్తులేదు, చూడాలి. ఈసారి వినాయక చవితి ఎలా జరుగుతుందో, మీ ఊర్లో వినాయక చవితి ఎలా జరుగుతుందో నాకు కూడా చెప్పండి. నేను వినాయక చవితి వీడియో కూడా పెడతాను అనమాట. నేను శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పడానికి ఈ వీడియో చూస్తున్నాను. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారా అందరు అనుకుంటున్నాను, నేను బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరు ఉన్నారని ఆశపడుతున్నాను అనమాట. ఈ కాడి నుంచి ఎలా ఉంటుంది రణయుద్ధం రంగయుద్ధం అన్నీ. మా బాబు కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. సరే, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే బిగ్ బాస్ ఫ్యాన్ అనమాట. ఆల్రెడీ షార్ట్ కూడా నేను పెట్టేశాను, షార్ట్ వీడియోలో. బిగ్ బాస్కి ఇక నుంచి ఎలా ఉంటుందంటే, జాయిన్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు, జాయిన్ అయినప్పుడు చాలా బాగుంటారు. అందరికీ తెలుసు, సీజన్ 1 కాడి నుంచి చూసిన వాళ్ళు చాలా మంది అన్నారు. బట్ నేను సీజన్ 4 నుంచి 5 నుంచి సంథింగ్ లేదు, సీజన్ 4, 5 నుంచి చూస్తున్నాను అనమాట. నేనైతే సీరియల్స్ సినిమాలకి అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ బిగ్ బాస్కి నేనైతే బాగా ఇంట్రెస్ట్ ఇస్తాను. అలాగే నేను కూడా ఎప్పుడొకప్పుడు వైరల్ అయిపోయి బిగ్ బాస్కి వెళ్ళిపోవాలని ఆశ ఉంది. అంత సీన్ మనకి ఎవరు అనుకోండి, యాజ్ అ కామన్ మ్యాన్గా తీసుకోవడం చాలా కష్టం. ఏదో పల్లవి ప్రశాంత్ గారు బాగా వైరల్ అయ్యి సెలబ్రేట్ అయ్యి కుక్కలాగా బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో చుట్టూరు తిరిగారంట, ఇంటర్వ్యూలో చెప్పారు. నాకైతే తెలీదబ్బా. చూద్దామండి, ఎవరు విన్ అవుతారో ఎవరు విన్నర్ అవుతారో ఏమవుతుందో చూడాలన్నమాట. రోజు రోజు అందరికీ టెన్షన్ 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 టెన్షన్గా ఉంటుంది. పైపు కాడ నా చిన్నప్పుడు అమ్మలు కొట్టుకునేసేవారు నీళ్ళ కోసం, అలా కొట్టుకుంటారు. వాళ్ళ డ్రీమ్ అండ్ వాళ్ళ ఇదనుకుందాం, అందరూ ఒక డ్రీమ్ మీద వస్తారు కదా. ఇక నుంచి చూడాలి. అనుకోకుండా అదేదో సీరియల్ అండి, ముగ్గురు ఉంటారు అందులో. ఆ సీరియల్ పేరేంటో కూడా నాకు గుర్తొస్తే రావట్లేదు, ఇప్పుడు గుర్తురాదు. ఉత్తప్పుడు గుర్తురమ్మంటే మాత్రం వచ్చేస్తాయి అనమాట. జానకి కాదు, ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. సీరియల్ నేమ్ నాకు ఐడియా లేదనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరూ వస్తారని. ఇప్పటి వరకు బిగ్ బాస్ వేరే 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 పిక్చర్స్ అన్నీ చూపించారు. ఆ పిక్చర్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసింది లేదు, వచ్చింది లేదు, అన్నీ అబద్ధాలు చెప్పేశారు. అందరు అబద్ధాలు చెప్పారు. అబ్బా, నాకు నచ్చలేదు అలాగా. సరే అండి, ఇక్కడి నుంచి చూద్దాం బిగ్ బాస్ విన్నర్ ఎవరో ఏంటో. గేమ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ రానా గారు వచ్చారు. నేను సో హ్యాపీ. నాని గారు కూడా వచ్చారనమాట. హ్యాపీ. నేను అది నిన్నది ఫస్ట్ అయితే చూశాను, బాగుంది. ప్రజెంట్ కూల్గానే ఉంటారు. ఉండుండి కొలితే మంచి యుద్ధం మీద ఉంటుంది అనమాట. సో మీరు ఎవరెవరు బిగ్ బాస్ చూస్తారో వాళ్ళందరూ కూడా నాకు ఒక కామెంట్ రూపంలో మెసేజ్ కావాలి. కామెంట్ చేయండి తప్పకుండా, మేము కూడా చూస్తాం అని. జస్ట్ చిన్న కామెంట్, అంతకుమించి ఇంకేమీ కోరుకోవట్లేదు. లైక్ ఇవ్వండి అని కూడా నేను అనట్లేదు, ఎందుకంటే అడిగినా సరే మీరు లైక్లు ఇవ్వట్లేదు, ఎందుకనో నాకు తెలియదు. కానీ జస్ట్ కామెంట్ చేయండి, ఎవరెవరు బిగ్ బాస్ చూస్తారో కంటిన్యూస్గా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అనేవాళ్ళు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా. అందరికీ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైటా ఇది గుడ్ మార్నింగ్? నేను ఇప్పుడు గుడ్ నైట్ చెప్తున్నానులేండి. వీడియో మీరు చూసేటప్పుడు గుడ్ మార్నింగ్ అవుతుందేమో నాకు తెలీదు. అంటే ఒకప్పుడు షూట్ చేస్తాం, తర్వాత ఎప్పుడో అప్లోడ్ చేస్తాం కదా. అలాగే ఇంకా కొత్త యూట్యూబర్స్కి వెల్కమ్ చెప్తున్నాను, ఎందుకంటే నా లైవ్లోకి వచ్చారనమాట. కొత్తగా స్టార్ట్, నేను కూడా చాలా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడిప్పుడే నేను కూడా కొంచెం ఎదుగుతున్నాను. అలాగే మనకి కొంచెం సపోర్ట్ ఉండాలండి. సబ్స్క్రైబర్స్ సపోర్ట్ లేకపోతే ఆ వీడియో అక్కడే చచ్చిపోద్ది. ఇది సెకండ్ టైం కాదు, థర్డ్ టైం కాదు, ఫిఫ్త్ టైం కాదు, 10వ ఏమో నేను చెప్తున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ అనేది ఉండాలి, అది లేకపోతే చాలా కష్టం. సపోర్ట్స్ ఎప్పుడు ఇంట్లో వీడియో చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలో, సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళు వీడియో సపోర్ట్ చేయకపోతే దానికి అసలు వాల్యూనే ఉండదు. బట్ ఎనీవే అది మీ ఇష్టం. బట్ నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఇష్టమే. నన్ను ఎంత ఫాస్ట్గా చేసుకున్నారో అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వినాయక చవితి అగైన్. బిగ్ బాస్ వెల్కమ్ చెప్దాం. ఈ కాడి నుంచి కుమ్మేసుకుందాం. మనం కూడా ఏం జరిగిందో ఏంటో, మనం చచ్చిపోతాం ముందు, వాళ్ళకన్నా టెన్షన్ మనకి ఎక్కువైపోతూ ఉంటుంది. సరే అండి, ఈ వీడియో అంతే. బాయ్.